అరే ఏంది భయ్యా మ్యాక్సీ, నువ్వైతే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫామ్ ఉండవు. మీ ఆస్ట్రేలియా టీం కోసం అయితే పడుకొని సప్పరిస్తావు, నిలబడి సప్పరిస్తావు, సిక్స్లు కొడుతూనే ఉంటావు. కావాలంటే 200 కూడా కొడతావు. మన ఆర్సీబీకి వచ్చేపాటికైతే నువ్వైతే గుడ్లు పెట్టేది స్టార్ట్ చేసిండవు. ఈ మ్యాచ్లోనన్నా ఒక హాఫ్ సెంచరీ 30 రన్స్ కొడతావా, లేదంటే ముందు మ్యాచ్ లాగానే తక్కువ రన్స్కి అవుట్ అయిపోతావా? అరే ఏంది ఫ్యాబ్ బ్రో, ఈ మ్యాక్సీ గురించి మీకు తెలియదా? కొంతసేపు సెట్ అయినానంటే మ్యాచ్నే ఖతం చేస్తా. ఏదో బ్యాడ్ లక్ కొద్దీ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో అయితే తక్కువ రన్స్కి అవుట్ అయిపోతుంది. మూడో మ్యాచ్ కూడా అలానే అవుట్ అవుతాని అనుకోకండి. ఈ మ్యాచ్లో పక్క మ్యాక్సిమం 6 నాదే ఉంటుంది. మా టీంలోకి అయితే భిక్ష యాదవ్ ఫామ్లోకి వచ్చిండు. ఇక మా కేకేఆర్ టీంకి తిరిగే లేదు. ఇంకా మ్యాచ్లో సిఎస్కేతో ఆడినా, ఆర్సీబీతో ఆడినా, ఎవరితో మ్యాచ్ ఆడినా కూడా విన్ మాత్రం కేకేఆర్. అరే అయ్యర్ బ్రో, ఈ భిక్ష యాదవ్ అంటే ఎవరు? నాకైతే ఇంతవరకు తెలియదే. ఏంది భిక్ష యాదవ్ ఎవరో తెలీదా? ఇప్పుడు వర్ణిస్తాను విను. బర్రె లాంటి బాడీ, కర్ర లాంటి కళ్ళు, చింపాంజీ లాంటి కలరు, చూసి రమ్మట్టి విధ్వంసం సృష్టించే ఏకైక మ్యాన్ రసల్ ద మసల్. మా ఈడెన్ గార్డెన్స్ లాంటి పెద్ద గ్రౌండ్ లోనే పెద్ద పెద్ద సిక్స్లు కొట్టినాడు. ఇప్పుడు చిన్న స్వామి అంటున్నావు, చూసుకో మళ్ళా ఏమవుతుందో. మీరు ఇంతసేపు అన్ని ఎలివేషన్స్ ఇచ్చుకొని చెప్పింది ఆ రసల్ గురించా? రసల్ గురించి మీకంటే బాగా నాకే తెలుసు. నేను రసల్తోవే నేర్చుకున్న సిక్స్లు ఎలా ఇచ్చేది. సారీ, సిక్స్లు ఎలా ఇచ్చేదో కాదు, సిక్స్లు ఎలా కొట్టేదో. జోసెప్పో, ఎస్ఆర్హెచ్ పైన కొట్టింది మీరైతే చూడనట్లున్నారు. ఈ మ్యాచ్లో కొట్టి చూపిస్తా. ఆర్సీబీ పైన దండయాత్ర చేస్తా. హలో కేకేఆర్ బాయ్స్, మీరైతే పెద్ద పెద్ద ఆశలు అయితే ఏం పెట్టుకోకండి. ఇదైతే కంప్లీట్లీ వన్ సైడ్ మ్యాచ్ మాదే. లాస్ట్ మ్యాచ్లో చూసారు కదా, ఈ విరాట్ కోహ్లీ అయితే పక్క ఫామ్లోకి వచ్చేసిండారు. ఇంకా ఆపోజిట్ వాళ్ళకి అయితే చుక్కలు ఎవరికి చూపిస్తారో చూద్దాం. విరాట్ బ్రో, నాన్నైతే 25 కోట్లు పెట్టుకున్నారు మా కేకేఆర్ టీం. నిన్నైతే 17 కోట్లు పెట్టినారు. ఈ మ్యాచ్లో అయితే మీ ఓపెనర్స్ వికెట్లు తీయేస్తా. ఈ కేకేఆర్ ఇచ్చేది నాకు తక్కువ అని నిరూపిస్తా. అరే స్టార్కు, నువ్వు ఏం నిరూపిస్తావో నాకైతే బాగా అర్థమైంది. ఏందనుకుంటున్నావు, ఆరెంజ్ క్యాపే కదా? అరే కేకేఆర్ ప్లేయర్స్, మీరైతే ఎవరితో అయినా మ్యాచ్ ఓడిపోండి, ఎక్సెప్ట్ ఈ ఆర్సీబీతో తప్ప. మీరైతే మీ పవర్ మొత్తం ఈ ఆర్సీబీ పైన చూపియండి. నేనున్నప్పుడు అయితే ఆ 49కే పిసికిన, ఈసారి అయితే ఒక 30 రన్లకే పిసికి పారేయాలని అందరినీ. అంత సీన్ లేదులే గంభీర్ బ్రో. మ్యాచ్ ఆడుతున్నది ఎక్కడ? మా చిన్నస్వామి అడ్డాలోనే కదా. కావాలంటే రిటర్న్ గిఫ్ట్గా నువ్వు చెప్పినది నీకే చేస్తాం. ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మ్యాచ్ గెలిపిస్తే డీకే అంటారు, లేదంటే బోస్ డీకే అంటారు. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఈ దినేష్ కార్తిక్ ఎప్పుడు డీకేనే అనిపించుకుంటారు, బోస్ డీకే కాదు. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి.